అందరికీ నమస్కారం. ఈరోజు నేను తమిళనాడులోని బృహదీశ్వర ఆలయం గురించి, ముఖ్యంగా దాని అద్భుతమైన ఇంజనీరింగ్ విశేషాల గురించి చెప్పబోతున్నాను. ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు క్రీ. సా. 1010 ప్రాంతంలో నిర్మించాడు. 1000 సంవత్సరాలకు పైగా గడిచినా, ఈ ఆలయం ఇప్పటికీ తన వైభవాన్ని నిలుపుకోవడం గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయంలో అత్యంత ఆసక్తికరమైన విషయానికి సుమారు 66 మీటర్ల ఎత్తైన విమానం. దీని శిఖరంపై ఉన్న భారీ ఏకశిలా రాయి, దాదాపు 80 టన్నుల బరువు ఉంటుందని అంచనా. ఆ కాలంలో ఆధునిక క్రేన్లు లేకపోయినా, అనేక కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ నిర్మించి, ఆ రాయిని పైకి చేర్చినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఈ ఆలయం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. అయితే తంజావూరు పరిసర ప్రాంతంలో గ్రానైట్ సహజంగా ఎక్కువగా లభించదు. కాబట్టి ఆ రాళ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నిర్మాణం చేపట్టడం ఆ కాలం సాంకేతిక నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో బరువును సమానంగా పంపిణీ చేసే విధానం, ఖచ్చితమైన కొలతలు, సమతుల్యత వంటి ఇంజనీరింగ్ సూత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ కట్టడం ఎంతో దృఢంగా నిలిచి ఉంది. బృహదీశ్వర ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, భారతీయుల ప్రాచీన ఇంజనీరింగ్ ప్రతిభకు, శిల్పకళకు, నిర్మాణ నైపుణ్యానికి చిరస్థాయి చిహ్నం. ధన్యవాదాలు.